ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలని ఒక స్టెప్ వేస్తారు. అది ఎంతవరకు అనేది మనం ముందు కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది. స్టెప్ వేసాక వెనక్కేసినా కూడా ఆ ముద్ర, ఆ స్టాంప్ అలా పడిపోతుంది కదా మరి అలా ఉంటుంది. సో కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. ఏది జరిగినా మంచిది కనుక్కుని పోతూ ఉంటాను అసలు అంతే. నేను ఒకటి చెప్పనా, ఆయన నెగటివ్గా నేను చెప్పాలని దేవుడు సత్యంగా లేదు. ఒకరి గురించి నేను కావాలి అతని మీద అన్ని తప్పు చెప్పి నేనే మంచిది, నేనే న్యాయస్థానాలని నేను చెప్పడానికి లేదు. నేను చేసిన విషయం మెచ్యూరిటీ లేకుండా, కానీ ఇప్పుడు కొన్ని విషయాలు ఏంటంటే ఆలోచించి ఉండాలి. మనం కష్టపడినాంపా, మనకు దానిలో షేరింగ్ ఉంది, మనం మొత్తం అలా ఇవ్వకూడదని ఇప్పుడు తెలుస్తుంది. తను చెప్పింది కూడా ఒక పాయింట్ ఏంటంటే, నీకు హక్కు ఉంది, నువ్వు అడుగు. అడిగేది బాగుంది, అడిగే విధానం ఉంది. నువ్వు నన్ను ఫస్ట్ పెళ్ళైన నువ్వు నన్ను అభిమానంగా చూసుకుని, మంచిగా చూసుకుని, హ్యాపీగా చూసుకుని, నువ్వు మన ఫ్రెండ్లీగా ఏంటబ్బా నా వైఫే కదా, నా వైఫ్ సంపాదించింది అని అలా మూవ్ చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ డేనే సెకండ్ డేనే నువ్వు కొట్టడం తిట్టడం ఇది చేస్తే మా ఇంట్లో భయపడిపోయారు. వీడు దీనికోసం వచ్చిన ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. నేను నమ్మి నేను డబ్బు కోసం మమ్మల్ని ఇది అని మనకు ఫిక్స్ అయిపోయిందండి. ఇంకా ఆయన మంచివాడైనా కూడా మనం నమ్మరు కదా. అది జరిగిన విషయం. సరే ఆయన మంచిగా ఉన్నాడు, దేవుడి పుణ్యాలు ఎక్కడో ఉన్నాడు, బాగున్నాడు, అది లేదు. కానీ నా విషయం వచ్చి సినీ ఫీల్డ్ మొత్తం తెలుసు. సినీ ఫీల్డ్ మొత్తం తెలుసు అంటే ఏంటి, ఆ టైంలో షూటింగ్ జరిగినప్పుడంతా ఇలాగా జరిగింది అనేది తెలుసు కాబట్టి చెప్తున్నాను కాదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటా. అవును, మిమ్మల్ని అది ఎప్పుడు అభిమానించేవారు. ఎందుకంటే చాలా పంచాయతీలు అక్కడే పోయింది. అక్కడే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆయనతో చెప్పి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నారని మనం షేర్ చేసి ఉంటాం కదా. ఆయన కూడా నా గురించి షేరింగ్ చేసి ఉండొచ్చు, చేయకుండా ఉండరు. సో ఇదేం తప్పు, ఏం పెద్ద ఆయన ఏం పెద్ద ఏం చెప్పేది అంత పెద్ద తప్పుగా నేను ఆయన మీద నిందలు పెట్టలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా ఆస్తి కోసం అనేది చాలా ప్లేసెస్లో చూసి ఆయన ఒకవేళ ఏదైనా కూడా పక్కన కూర్చుని ప్రేమగా చెప్పి కొంచెం కొంచెం, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ఇన్నోసెంట్ అంటున్నానే. ఆ టైంలో నాకు తెలియదు ఇది తప్ప ఇది రైట్ అది తెలియదు. ఒకరి మీద ఉన్న అభిమానంతో నేను మొత్తం ఆడపిల్లకి మనం ప్రేమ చూపించి చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళ మైండ్ కోపంగా చిరాగ్గా మెల్లిమెల్లిగా చెప్పేసి అన్ని చేసి ఉండి ఫస్ట్ నుంచి కరెక్ట్ గా అది ఫాలో అయ్యండి. మా ఇంట్లో కూడా ఆయన అభిమానంగా ఉండాలి. మా అమ్మ ఒక కుంకుమ పెడితే ఇలా తప్పునని మా అమ్మ చేయని ఇలా తీసేసేవాడు. అలా అంతా ఉంటే మా ఇంట్లో కూడా నచ్చదు కదా, ఏంటి ఇలా చేసిన నువ్వే కదా, మా ఇంట్లో ఏం చెప్పి నువ్వే కదా ప్రేమించావు, నువ్వే అవస్థపడు, మేము ఎందుకు రావాలి. సో అక్కడ సపోర్టు రాలేదు, ఇక్కడ వాళ్ళ ఇంటి సైడ్ సపోర్ట్ లేదు, మొత్తానికి నేను బాధపడ. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకున్నాను కదా. నేనుగా మా స్కూల్లో చదివిన ఆయన వాట్సాప్లో వచ్చారు, ఈ విషయం చెప్పాను. సో వాళ్ళు ఆయనకు ఓకే అన్నారు, నేను ఓకేనా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా, ఇలానే ఉండాలి, తదాస్తు ప్రశాంతంగా ఉండాలి, అందరినీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ మీరు హ్యాపీగా ఉండాలి, మీరు ఎక్కడ లోన్లీగా ఫీల్ అవ్వకూడదు అని అంటే ఇలాంటి ప్రశాంతమైన జీవితమే మీకు ఉండాలి. ఎస్, నేను ఇంకోటి మంచి ఇప్పుడు ఈ మూడు నుంచి బయటకు వచ్చేద్దాం. మనం ఇప్పుడున్న హీరోస్లో మీకు బాగా నచ్చే హీరో అండ్ ఏ హీరోతో మీరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను హీరో నచ్చిందంటే ఆ హీరో విని రండి సీత గారు మీకోసం నేను వెయిటింగ్, రండి ఇప్పుడే ఛాన్స్ ఇస్తామంట. చెప్పలేము. నాకు అందరు హీరోస్ ఇష్టమే. అవునా? అందరూ ఇష్టమే. ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ ప్లే చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? ఒకవేళ పెద్ద మూవీస్లో మళ్ళీ మీకు ఛాన్స్ వస్తే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తానమ్మా. ఒక అక్క క్యారెక్టర్, ఒక వదిన క్యారెక్టర్, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉండాలా, ఒక అమ్మ క్యారెక్టర్. అమ్మమ్మ క్యారెక్టర్ అనే వయసు ఇప్పుడు కాదు. మీకు ఎలా ఇస్తారండి? కానీ చెప్తున్నాను కానీ మీరు ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు కాలంలో ఇలా ఉంది. నేను చెప్పేది ఎస్వి రంగారావు గారు పాపం చిన్న వయసులోనే ఆయన తాతయ్య క్యారెక్టర్, ప్రభాకర్ రెడ్డి గారు కాలంలో మళ్ళీ వాళ్ళంతా చేయలేదా. పండేరి బాయ్ అని చెప్పేసి, పండేరి బాయ్ అమ్మ పాత ఆర్టిస్ట్, ఆమె శివాజీ ఎంజిఆర్ కు వైఫ్ గా చేసింది, వాళ్ళిద్దరికి అక్కగా చేసింది, వదినగా చేసింది, వాళ్ళిద్దరికి తల్లిగా చేసింది. సో చిన్న వయసులోనే వాళ్ళంతా కూడా చేశారు. సో అది తప్పు కదా, ఒక ఆర్టిస్ట్ కి ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు అంత రిస్క్ తీయట్లేదు, ఆ ఏజ్కి తగ్గట్టుగా ఇస్తున్నారు. సో నాకు అదంతా ఏ క్యారెక్టర్ అయినా ఓకే, కానీ ఇంపార్టెంట్ ఉండాలి. వచ్చాము పోయాము అనేది కాదు. నేను చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశానో అలాగే ఒక ఏ క్యారెక్టర్ చేసినా దాని ఇంపార్టెంట్ ఆ స్టోరీలో మనది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ గా ఉండాలి. అలా అయితే చేస్తాం. అట్లా హీరోస్ అందరూ ఇష్టం, అందరూ ఒక్కొక్క దీనిలో ఒక టాలెంట్ అనమాట. నేను ఒక హీరోని చెప్పాను అనుకోండి, ఆ హీరోకి నేను ఐస్ పెట్టి
ఆ హీరో వెంటనే అట్లంతా ఏం లేదు. ఈ కాలంలో అవును. మీకు ఎవరు ఇష్టమన్నా ఎవడేం అయితే చేయబోయేదిలా, మేము త్వరలో ఇష్టం లేదన్నా ఏం చేయబోయేదిలా. మేము కోరుకుంటుంది ఏంటంటే పెద్ద స్క్రీన్ మీద సీత గారిని చూడాలి అనుకుంటున్నాం. మేము స్ట్రాంగ్ అనుకుంటున్నాం అది అవ్వాలి అని చెప్పేసి. జరగని ఈ 2026లో అయిపోవాలని కోరుకుంటున్నాం. మీ ఆశ అంటే 26లో స్టార్ట్ అయితే 27కి ఏమో రిలీజ్ అవుతాయి కాబట్టి మీ నోటి వాకు జరగని మంచిగా థ్యాంక్ యూ చెప్తా. జరిగితే జరిగితే అప్పుడు సంతోషం. సెలబ్రేట్ చేసుకుందాం. అదే నేను చెప్తున్నానే, నేనేమి ఊహించుకోవట్లేదు. నా లైఫ్ లో ఊహించింది అన్ని ఫెయిలియర్ అయిపోయింది. సరేనా? అందుకని ప్రజెంట్ ఏం చేస్తున్నాము? ప్రజెంట్ కార్తీక దీపం సీరియల్ చేస్తున్నాం. ఈ సీరియల్ ఏం క్యారెక్టర్ చేస్తున్నాము? సుమిత్ర క్యారెక్టర్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాను. ఇంకా అది మంచిగా అవుతుందా అవ్వలేదు అనేది సస్పెన్స్. సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ అది నిజం. ఇక ఫ్యూచర్ లో ఏమవుతామో ఎట్లా అవుతామో అసలు ఈ రోజు ఏమో రేపు నేను బతికుంటానో చేస్తానో కూడా మన గ్యారెంటీ లేని లైఫ్. ఈ రోజుల్లో నిజమే అది. మరి నైట్ పడుకుని మధ్య పొద్దున లేచారని నిజం లేదు కదా. అలా ఉన్న స్థితిలో ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. ఆశలు పెడితే నేను అనుకుందని జరగలేదు, అనుకోందని జరిగింది నా లైఫ్లో. అందుకని అనుకోంది జరిగింది కాబట్టి నేను ఏది అనుకోవడం లేదు. ఇప్పుడు ఉందే స్టార్ మా అవార్డు, రీసెంట్ కార్తీక దీపం స్టార్ మా అవార్డు. అంటే అవార్డు తీసుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది, అది వేరే విషయం. బట్ నేను ఆశపడలేదు నాకు ఈ క్యారెక్టర్ వస్తుంది అట్లంతా నేనేమి ఇమాజిన్ చేసుకోలేదు. ఎందుకంటే అంతకుముందు చాలా ఇమాజిన్ చేసుకుని ఎక్కడో చాలా చోట్ల ఫెయిల్ అయింది. అందుకని ఏడ్చాను కూడా. ఎందుకంటే ఒకరు ఇస్తానని చెప్పి ఏమార్చారు. ఒక ఛానల్లో మేడం మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అంటే నా లైఫ్ అవ్వలేదు కానీ చిన్న బిడ్డల నుంచి మనం అన్ని ఇయర్స్ చేశారు కదా మేడం, మీ మూవీస్ అన్ని చెప్పండి, మేము మీకు అలా చేయాలని మా ఛానల్లో క్రియేటివ్ అంతా కోరుకుంటున్నారు అన్నప్పుడు సరే అని అన్నీ మనం ఇచ్చామా, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చామా అన్నీ అయింది. అక్కడ వెళ్ళి కూర్చుంటే నైట్ అంతా పోతుంది, 12 అయింది. నాకు నిద్ర అవుతుంది. ఎప్పుడు రా అవార్డు ఇస్తారు చూస్తే 1:30కి అయిపోయింది. అవార్డు ఫంక్షన్ పిలవలేదు. అప్పుడు వెళ్తాము సారీ మేడం అనుకోకుండా మీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక చిన్న ఇష్యూ అయింది కదా, ఒక ప్రాబ్లం జరిగింది అక్కడ, దానివల్ల డిలే అయిపోయింది, దానివల్ల మీకు ఇవ్వలేదు ఈసారి ఏమనుకోవద్దు అన్నాడు. వచ్చింది చూడండి నాకు అంట. నాకు ఇది చెప్పకపోతే కూడా బాధ లేదు. ఒకవేళ ఫస్ట్ డే లేదు అని ఉంటే కూడా నేను వెళ్ళిపోయేదాన్ని. అది ఇస్తురు అనేసి అర్ధరాత్రి పూట 12, 1, 2 మేల్కొని ఉండేసి. లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడ్చాను చూడండి. అంత ఏడుపు కాదు. మా హస్బెండ్ ఇప్పుడు నేను చెప్పే రీసెంట్ 2020లో చెప్తున్నా, అలా కొట్టుకుని ఏడ్చాను. దీనికి కూడా నేను అదృష్టం లేదా అని అంతే ఏడ్చా. నాకేంటంటే ఒక విషయం నమ్మించి మోసం చేయడం అనేది నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి అంతే. నీకు ముందంటే ఉంది, లేదంటే లేదు. నీకు అన్ని చేస్తాను, నీకు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను చెప్పి ఆశలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి. సో అది నిజంగానే అలాంటి పరిస్థితి వచ్చిందా అనేది మనకు తెలియదు. మనం పిచ్చిదిలాగా లూసుకుంటలాగా కూర్చున్నామే అని నాకు అప్పుడు పెట్టాను. రే ఇంకా అవార్డు ఫంక్షన్ ఆ తర్వాత 2 సార్లు పిలిచారు, నేను పోలేదు అవార్డు ఫంక్షన్. నాకు కుదరా అవార్డు, ఆ చిన్న ఒక అవార్డు నాకెందుకు, నాకు జనాల దగ్గర ఉంది మంచి పేరు. చిన్న బిడ్డల నుంచి చేసిన ఫిలిమ్స్ ఇప్పుడు కూడా ఆడియన్స్ గుర్తుపెట్టుకుని ఆ సినిమాలో బాగా చేశారు బేబీస్. అదే నాకు పెద్ద అవార్డు, అదే నాకు పెద్ద అవార్డు. ఈ చిన్న అవార్డు ఇప్పుడే ఎందుకు దేవుడు, నేను ఇన్ని సంవత్సరం ఫీల్డ్లో స్టాండర్డ్గా ఉండేదే పెద్ద విషయం. అయిపోయింది. 40 yearsగా ఫీల్డ్లో ఉన్నాను, 41 yearsగా ఫీల్డ్లో ఉన్నాను. అదే నాకు పెద్ద అవార్డు. దేవుడు నాకు ఇంతవరకు నాకు ఈ ఫీల్డ్, కొంతమంది ఈ రోజు వస్తారు వెళ్ళిపోతారు, ఎవరు లాస్ట్ వరకు ఉన్నాయి, ఇంతవరకు ఉన్నాను. అదే పెద్ద విషయం, నాకు అదే పెద్ద అవార్డు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే స్టార్ మాలో కూడా నేను కార్తీక దీపంలో కూడా అవన్నీ నేను ఊహించాను. కానీ వెళ్ళాలని చాలా ఆశ ఉండింది. అంటే ఊరికే జాలీగా మన అందరు కలిసి ఒక హ్యాపీగా ఫన్ చేద్దామని అనుకున్నా. బట్ అనుకోకుండా మా రిలేటివ్స్ లో ఒకరు చనిపోవడం వల్ల వెళ్ళలేకపోయాను అవార్డు ఫంక్షన్. చెన్నై వెళ్ళిపోయాను. అది జరిగిన విషయం. బట్